వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. విద్యుత్ షాక్ తగిలి షాహీనగర్కు చెందిన యువతి మృతి. వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ చేస్తుండగా జరిగిన విషాద ఘటన. పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. చౌడమ్మ అమ్మవారికి బోనం చెల్లించి మొక్కులు. 14 నెలల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. దేశ పురోగతి భద్రత బీజేపీతోనే సాధ్యమన్న ఎంపీ ఈటెల. ఇక డీటెయిల్ చూస్తే బట్టలు వాషింగ్ మిషన్లు వేస్తుండగా విద్యుత్ షాక్ గురై ఓ యువతి మృతి చెందింది. ఈ విషాద ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలాపూర్ పిఎస్ పరిధిలోని షాహీనగర్కు చెందిన యువతి ఫాతిమా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి నీళ్లు నింపింది. స్విచ్ బోర్డు వద్దకు వెళ్లి వాషింగ్ మిషన్ ఆన్ చేసింది. అయితే అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లను ఆమె గమనించలేదు. అక్కడున్న నీళ్లకు విద్యుత్ తీగలు తగిలి ఆమెకు కరెంటు షాక్ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధితురాలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఫాతిమా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. काम पे से तो लॉक डोर लगे हुआ था अंदर దానికి అటాచ్ ఉంటుంది వాషింగ్ మిషన్ వైర్ చిన్న ఉన్నట్టుంది. ఆ బిల్డింగ్ చేసి ముందు ప్లగ్ చేసి వైర్ అన్న పెట్టి వాషింగ్ మిషన్ దానికి పెట్టాలని చెప్పేసి దాన్ని గుంజుకుంటూ వచ్చింది వైర్ పట్టుకుని. వాషింగ్ మిషన్ వైర్ చేత పట్టుకొని వచ్చింది. ఆ వైర్ ఎట్లా పట్టుకుంటే అట్లా షాక్ వచ్చింది. వాషింగ్ మిషన్ కు ఇంకా ప్లగ్ గోడ దానికి పెట్టలేదు. ऑटो में आ रहे कैसे आ रहे. హలో నమస్తే అమ్మ. లొకేషన్ పెట్టండి. లొకేషన్ పెట్టిన అక్క మళ్ళీ ఒకసారి చేద్దాము. సార్ నేను మొబైల్ ये हाथ में था वायर डबल हेलो రేపేట జిల్లా దూరాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బోనం ఎత్తుకొని పెద్దగట్టుకు వెళ్లి చౌడమ్మ అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర లింగమంతుల జాతర అని, తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయం సంస్కృతికి లింగమంతుల జాతర నిదర్శనమని అన్నారు. రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను ఆలయ ఈఈ రాజేష్ సిబ్బందితో కలిసి టౌన్ సిఐ వీరప్రసాద్ పరిశీలించారు. శివరాత్రికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు.
టెంపరీ కళ్యాణ్ కదా టెంపరీ కళ్యాణ్ కూడా ఒక లైన్లో ఉన్నాయి బయటకు సులభం అనుకుంటుంది అడ్డు తగ్గుతాయి ఆ వీడియో పెద్ద గొడవ ఉంది ఏమంటారు ఈ సెక్టర్ అని చెప్తాను ఇవి రెండు పెద్ద సెక్టర్ ఉంటాయి మేజర్ ఇవే ఈ లైన్ వచ్చి అడ్డుకు వచ్చి లోపల ఒకసారి పద్నాలుగు నెలల పాలనలోనే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేయడమే కాకుండా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఈటెల మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశం సురక్షితం, సుభిక్షం, పురోగతి, భద్రత బీజేపీతోనే సాధ్యమన్నారు. ఉపాధ్యాయులకు అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కొట్లాడతామని ఈటెల స్పష్టం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు వారి వేదిక సభాధ్యక్షులు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. వారికి కూడా నుంచి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. వారికి కూడా మా నాయకుల సందేశాన్ని తీసుకువెళ్ళినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇది ప్రతిపక్షంలో ఉన్ననాడు అబద్ధాల పునాదుల మీద ఎట్లయితే ఆనాడు పైకొచ్చిండో మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా మసిపూసి మారడికాయ చేసి అబద్ధాల పునాదుల మీద చలామణి కావాలనేటువంటి చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దాంట్లో ఒక ప్రయత్నమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయం, నేను కులగణన చేపడతా అని చెప్పి మొదలుపెట్టి బీసీ కులగణన అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ ఎన్నికలు పోటీ చేస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు గెలిచినా మాదానికి అవుతారు అనుకుంటారు. ఒకవేళ ఇక్కడ గెలిచి వాళ్ళని పోతే కట్టు బానిస లెక్క ఉండవలసిందే, మన మీద జరుగుతున్నటువంటి అక్రమాలు చూస్తూ సంతకాలు పెట్టవలసిందే తప్ప ప్రశ్నించేటువంటి సత్తా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉండదు. కాబట్టి రేపటి కాలం అంతా ప్రశ్నించాల్సి అక్కడ ఉంది కాబట్టి, కొట్టవలసి అక్కడ ఉంది కాబట్టి, ప్రస్తావించాల్సి అక్కడ ఉంది కాబట్టి ఇవాళ అధికార పార్టీ మీద పోరాటం చేయగలిగినటువంటి పార్టీ, పరిగించి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే 317 జీవో మీద కొట్లాడే పార్టీ, డిఎల్ రావాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ. ఇవాళ కమిషన్ తీసుకొని
బెనిఫిట్స్ ఇచ్చేటువంటి దుర్మార్గం ఆగాలని కొట్లాడే పార్టీ, ప్రజల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వాటితో కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి మళ్ళీ ఆగం కాకండి, మీరు ఆగం కాకండి. మరి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ 8 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల కోసం ఎట్లా కొట్లాడుతూ చూస్తున్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులుగా మేము ఎట్లాంటి పాత్ర పోషిస్తామో చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపు శాసన మండలిలో మీరు కనుక గెలిపిస్తే మేము వాళ్ళకు తోడుగా ఉంటాం. గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న గరాన దొంగ మిట్టపల్లి లక్ష్మణ్ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుండి 103 గ్రాముల బంగారం, 125 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్తో సహా మొత్తం 11 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని తదుపరి చర్య నిమిత్తం పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. మిట్టపల్లి లక్ష్మణ్ అతనికి పేకాట మరియు మద్యం మరియు అమ్మాయిలతో ఎక్కువగా అలవాటు ఉండడం వలన అతను ప్రతి సమయంలో సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల అట్టి సెల్ ఫోన్ల ఆధారంగా మేము సెల్ ఫోన్లు బంద్ చేసినా కానీ ఆ సెల్ ఫోన్ల యొక్క నంబర్లు కనుక్కొని సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చాకచక్యంగా మేము అతన్ని పట్టుకోవడం జరిగింది. మరియు ఇట్టి నేరస్తుడు గతంలో జగిత్యాల జైలుకు తరలించుతుండగా పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని వెళ్ళినాడు. మరియు ఒకసారి హైదరాబాద్ కోర్టు నుండి తప్పించుకొని వెళ్ళినాడు. మరియు కరీంనగర్ జైలు ముందటి నుండి కూడా 6 ఎస్కాట్ సిబ్బంది ఉండగా అతను చేతికి వేసిన బేడీలతో సహా పారిపోయినాడు. ఇతడు మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన దొంగతనం చేసే నేరస్తులలో ముఖ్యమైన వ్యక్తి. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇళ్లకు వేసి ఉన్న తాళాలు ఎవరు కానీ వేసి బయటకు వెళ్ళినట్లయితే ఇటువంటి నేరస్తులు ఉన్నారని తెలుసుకొని ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను కానీ డబ్బులను కానీ ఇళ్లలో పెట్టుకోకుండా దయచేసి ప్రజలందరూ తమ బ్యాంకులో ఉన్న ఖాతాలలో లాకర్లలో దాచి ఉంచుకోవాలని, మరియు గ్రామ ప్రజలు గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మా యొక్క పోలీస్ తరఫున మన మెట్పల్లి సబ్ డివిజన్లో ఉన్న ప్రతి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి బజరంగ్ దళ్, ఛత్రపతి సేన, హిందూ సేన నాయకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిప్పలవెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ సేనా సమితి ఆధ్వర్యంలో జంగ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి శివాజీ వీరత్వాన్ని కొనియాడారు. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జోహార్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జోహార్ జోహార్. ఆడలేక అడిపోయి ఎట్లా చెప్పాలనేది जोहार छत्रपति महाराज शिवाजी के जोहार जोहार. छत्रपति शिवाजी महाराज की बावीन ఎప్పుడైనా కొడితే మళ్ళీ బావిన్
కార్యక్రమాలు నిర్వహించిన శివాజీ గారు మరి 1660 సంవత్సరంలో మరాఠవాడ హిందూ మరాఠవాడ సామ్రాజ్యాన్ని స్థాపించే దిశలో ముందుకెళ్తున్న తరుణంలో మహారాజుగా పట్టాభిషేకం చేసి వారిని కొనియాడిన మహారాష్ట్ర సమాజం మరి అదే స్ఫూర్తితోని మరి ఇప్పుడున్న మన మధ్యలో వారి శివాజీ గారి విగ్రహాలను పెట్టుకొని మరి వారి స్ఫూర్తిని కొనసాగే విధంగా యువకులకు కూడా ఎప్పటికప్పుడు ముందు వాళ్ళని తెలియజేస్తూ మరి ఇంత మంచి ఒక చరిత్ర కలిగిన మహనీయుని జయంతి రోజు మరి ప్రభుత్వాలు కూడా ఒక జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బండి సంజయ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి జాతీయ సెలవు దినంగా ప్రకటించే విధంగా ముందు చొరవ తీసుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యువకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కొలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు జరుపుకున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. విద్యుత్ షాక్ తగిలి షాహీనగర్కు చెందిన యువతి మృతి. వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ చేస్తుండగా జరిగిన విషాద ఘటన. పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. చౌడమ్మ అమ్మవారికి బోనం చెల్లించి మొక్కులు. 14 నెలల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. దేశ పురోగతి భద్రత బీజేపీతోనే సాధ్యమన్న ఎంపీ ఈటెల. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.